నా పేరు డి చిన్న, సీనియర్ ఫ్యాకల్టీ, డిఏ 281 ఉద్యానవన పంటలు వాటి యాజమాన్యం, హార్టికల్చరల్ క్రాప్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ బిట్స్, సుమారు కొన్ని బిట్స్ మీకు నేను టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిట్స్ కానీ చదివినట్లయితే 40కి 40 మార్కులు 100% సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఉద్యానవన శాస్త్రం. ఉద్యానవన పంటల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని హార్టికల్చర్ లేదా ఉద్యానవన శాస్త్రం అంటాము. హార్టికల్చర్ అనేది ఏ భాష నుంచి గ్రహించబడిందంటే 2 లాటిన్ పదాల సముదాయం. హార్టస్ అంటే ఉద్యానవనం, కల్చర్ అంటే పెంచుట లేదా సేద్యం. ఉద్యానవన శాఖలో ఉద్యానవనాన్ని ఎన్ని శాఖలుగా విభజించారంటే 10 శాఖలుగా విభజించారు. 1. పండ్ల మొక్కల సాగు గురించి అధ్యయనించే శాస్త్రాన్ని డాష్ అంటారంటే పామాలజీ అంటారు. కూరగాయ మొక్కలు వాటి యొక్క సాగు గురించి అధ్యయనించే శాస్త్రాన్ని డాష్ అంటారంటే ఒలెరికల్చర్ అంటారు. పూల మొక్కల సాగు గురించి అధ్యయనించే శాస్త్రాన్ని డాష్ అంటారంటే ఫ్లోరికల్చర్ అంటారు. బహువార్షిక చెట్లను ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేయ విధానాన్ని ఏమంటారంటే ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. సుగంధ ద్రవ్యాన్నిచ్చే మొక్కల సాగు గురించి తెలియచేసే శాస్త్రాన్ని సుగంధ ద్రవ్యాల శాస్త్రం అంటారు. సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ యాలకులు, లవంగాలు, జాపత్రి. ప్లాంటేషన్ క్రాప్స్కు ఉదాహరణ కొబ్బరి, వక్క, కాఫీ, తేయాకు, కోకో. సువాసన మరియు ఔషధ మొక్కలకు ఉదాహరణ బిల్లగన్నేరు, బెల్లడోనా, అలోవెరా, దవనం, వెనిల్లా. అందమైన నీడనిచ్చి రోడ్లకు ఇరువైపులా పెంచే చెట్ల గురించి విధానము గురించి తెలియజే శాస్త్రాన్ని హార్బోరికల్చర్ అంటారు. హార్బోరికల్చర్కు ఉదాహరణ గుల్ మొహర్, కేషియా. పండ్లు, కూరగాయలు నిల్వ చేసే విధానాలను వివరించే శాస్త్రాన్ని ఫుడ్ టెక్నాలజీ అంటారు. పండ్లు లేదా కూరగాయ నిల్వ శాస్త్రం అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ జాము, జెల్లీ, టమాటా సాస్. పచ్చికలను, పబ్లిక్ పార్కులను, అలంకరణ మొక్కలను పెంచే విధానము గురించి తెలిపే శాస్త్రాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటారు. వాణిజ్య సరళిలో అంటుమొక్కల తయారీ మరియు పండ్లు, కూరగాయల ఉత్పత్తిని గురించి తెలియచే శాస్త్రాన్ని నర్సరీ మరియు విత్తనోత్పత్తి అంటాము. ఉద్యానవన పంటల్లో పోషక పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు అనేవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పిండి పదార్థాలకు ఉదాహరణ అరటి, బంగాళదుంప, దుంపజాతి కూరగాయలు. ప్రోటీన్స్ అనేవి శరీర ఎదుగుదలకు ఎక్కువగా తోడ్పడతాయి. ప్రోటీన్స్ అనేవి బాదం, చిక్కుళ్ళు ఎక్కువగా మనకి లభిస్తాయి. కొవ్వు పదార్థం శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కొవ్వు పదార్థం అనేది బాదం, బొప్పాయి, ఆవకాడో, జీడిపప్పులో ఎక్కువగా లభిస్తుంది. ఖనిజ లవణాలు ఆరోగ్యవంతమైన దంతాలకు, ఎముకలకు ఏ పోషకం అవసరమంటే కాల్షియం అవసరము. మానవ శరీరంలో ఇనుము లోపించినట్లయితే ఎనీమియా అనే రక్త వ్యాధి అనేది మనకి వస్తుంది. ఈ ఖనిజ లవణాలు ఐరన్ అనేవి ఖనిజ లవణాలు అనేవి క్యారెట్, క్యాబేజీ, ఆకుకూరలో సమృద్ధిగా మనకి లభిస్తాయి. విటమిన్లు. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. ఆరోగ్యవంతమైన కళ్ళకు, చర్మానికి అవసరమైన విటమిన్ ఏదంటే విటమిన్ ఏ. మానవ శరీరంలో విటమిన్ ఏ లోపించినట్లయితే రేచీకటి అనే వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా లభించే పండ్లకు ఉదాహరణ మామిడి, బొప్పాయి. నెక్స్ట్ విటమిన్ బి. దీని యొక్క రసాయనిక నామం థైమిన్. మానవ శరీరంలో ఉన్న నరాలకి బలాన్ని ఇవ్వడంలో తోడ్పడే విటమిన్ బి. మన శరీరంలో విటమిన్ బి లోపించినట్లయితే బెరిబెరి వ్యాధి అనేది వస్తుంది. విటమిన్ బి లభించే పండ్లు లేదా కూరగాయలు బాదం, ఉల్లి, క్యారెట్. విటమిన్ సి రసాయనిక నామం యాస్కార్బిక్ ఆమ్లం అని చెప్తాం. విటమిన్ సి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి
పుండ్లను త్వరగా మాన్పడంలో కీలక పాత్ర వహిస్తుంది. విటమిన్ సి లోపించినట్లయితే స్కైర్వీ అనే చిగులు వ్యాధి అనేది, పళ్ళ చిగులు వ్యాధి, నోటుపోత అనేది సంభవిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లకు ఉదాహరణ నిమ్మ, బత్తాయి, టమాటా, జామలో విటమిన్ సి అనేది సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ డి రసాయనిక నామం క్యాలిస్పెరల్. ఈ ఎముకలకు కావలసిన బలాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే విటమిన్ ఏదంటే విటమిన్ డి. విటమిన్ డి లోపించినట్లయితే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది, దొడ్డకాలు వ్యాధి అని అంటారు. విటమిన్ డి అనేది ఆకుకూరలో మనకి లభిస్తుంది. దీన్నే సన్షైన్ విటమిన్ అని, ప్రకృతి సహసిద్ధంగా లభించే విటమిన్ అని, సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ అని కూడా మనం చెప్పుకుంటాం. తర్వాత ఈ క్రింది వాటిలో ఏ పంటలో ప్రూనింగు, ట్రైనింగు తప్పనిసరిగా చేయాలంటే ఉద్యానవన పంటల్లో చేయాలి. ఈ క్రింది వాటిలో ఏ పంటల్ని అధిక సాంద్రత పద్ధతిలో పంటలు సాగు చేయాలంటే ఉద్యానవన పంటలు. ఐడెన్సిటీ ప్లాంటింగ్ అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను సాగు చేయడాన్నే అధిక సాంద్రత మొక్కల సాగు అని చెప్పుకుంటాము. నెక్స్ట్, పండ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పామాలజీ అంటాం. పామాలజీ అనేది ఏ భాష నుంచి గ్రహించబడిందంటే గ్రీక్ భాష నుంచి గ్రహించబడింది. పండ్లను మనకు రక్షణ కలిగించే ఆహారంగా లేదా ప్రొటెక్టివ్ ఫ్రూట్స్ అని చెప్పుకుంటాం. కొన్ని చోట్ల పండ్లు మరియు కూరగాయలను ఏమంటారంటే ప్రొటెక్టివ్ ఫ్రూట్స్ అంటామని కూడా చెప్పుకుంటాం. తర్వాత విటమిన్ ఏ లభించే పండ్లు మామిడి, బొప్పాయి. విటమిన్ బి లభించే పండ్లు అరటి, జీడిపప్పు, యాపిల్. విటమిన్ సి లభించే పండ్లకు ఉదాహరణ ఉసిరి, జామ, నిమ్మ. ప్రోటీన్లు లభించే పండ్లు అరటి, జామ. ఖనిజ లవణాలు లభించే పండ్లు ఖర్జూరం, మేడిపండు. ఆరోగ్య పరిరక్షణలో పండ్ల సాగు ప్రాముఖ్యత. మామిడిలో 16 to 17% డెక్సోట్రోజ్ చక్కెర అనేది ఉంటుంది. ఏ పండుల్లో పెక్టిన్ పదార్థం ఎక్కువగా ఉంటుందంటే బొప్పాయిలో పెక్టిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిపరచడంలో కీలక పాత్ర పోషించే పండ్లు లేదా పంటలు జీడి మామిడి, కాఫీ, తేయాకు. ఇవి మన దేశాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడుతుంది. పండ్లలో లభించే ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి వివిధ రోగాల బారి నుండి రక్షణ కల్పిస్తాయి. ఉదాహరణకు అరటి డయేరియాను తగ్గిస్తుంది. ఉసిరిని ఆయుర్వేదంలో ఔషధముగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలో పంటలు 4 మిలియన్ల హెక్టార్లో సాగు చేస్తున్నారు. వీటి ఉత్పత్తి కేవలం 45 మిలియన్ల టన్స్. FAO ప్రకారం మన భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో, చైనా అనేది ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో పండ్ల ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా. ప్రపంచంలో పండ్ల ఉత్పత్తులు ద్వితీయ స్థానంలో ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా 8% పండ్లు మన భారతదేశం నుండే ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మనం పండిస్తున్న పండ్లు అనేవి ఉత్పత్తిదారునికి అంటే వినియోగదారునికి చేరకముందే ఎంత శాతం పండ్లు నష్టం జరుగుతుంది లేదా చెడిపోతున్నాయంటే 30 నుంచి 35% పండ్లు. మన దేశం ప్రపంచవ్యాప్తంగా పండ్లను ఎగుమతి చేయడంలో %, ఆక్రమించిందంటే 1% ఆక్రమించింది. పండ్ల తోటలు వేసే విధానం. నమూనా తోటలు వేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. నేల లోతు కనీసం 2 మీటర్లు ఉండాలి. నీటి మట్టం అనేది 2 మీటర్లు కలిగి ఉన్న నేలలో మాత్రమే మన పండ్ల తోటలు సాగు చేయడానికి అనువుగా ఉంటాయి. తోట చుట్టూ 1 లేదా 2 వరుసలలో ఎత్తైన చెట్లను గాలి నిరోధకాలుగా పెంచాలి. తర్వాత ఈ పండ్ల తోటలో జీవకంచెగా ముళ్ళు మొక్కలైన వాక్కాయ అంటే కరుండ,
బ్రహ్మచీముడు, అగేవు లాంటి దట్టంగా పెరిగే ముళ్ళ మొక్కలను కంచిగా వేసుకోవాలి. కంచి మొక్కలకు మొదటి వరుస పండ్ల చెట్లకు మధ్య దూరం కనీసం ఎన్ని అడుగులు ఉండాలంటే 15 అడుగులు ఉండాలి. తోటకు దక్షిణ పడమట దిశలో మాత్రమే గాలి నిరోధక చెట్లను దగ్గరగా నాటాలా. చెట్లు వరుసకు మొదట పండ్ల చెట్లు వరుసకు మధ్య కనీసం 30 నుంచి 40 అడుగుల దూరం అనేది పాటించాలి. గాలి నిరోధక చెట్లకు ఉదాహరణగా సరుగుడు, పనస, జీడి మామిడి, మల్బరీ, సపోటా, చింత మొక్కలు అనేవి గాలి నిరోధక చెట్లుగా మనం సాగు చేయొచ్చు. తర్వాత పండ్ల మొక్కలు నాటే విధానం, పద్ధతులు. పండ్ల మొక్కలు నాటే విధానం పద్ధతిలో కానీ చూసినట్లయితే 6 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ చతురస్రాకార పద్ధతి. రైతులు ఎక్కువగా ఉపయోగించే పద్ధతి చతురస్రాకార పద్ధతి. ఇక్కడ 2 వరుసల మధ్య దూరం, వరుసల్లో 2 చెట్ల మధ్య దూరం సమానంగా ఉండే పద్ధతి ఏదంటే చతురస్రాకార పద్ధతి అని చెప్పుకుంటాం. రెండోది కానీ చూసినట్లయితే దీర్ఘ చతురస్రాకార పద్ధతి. దీర్ఘ చతురస్రాకార పద్ధతిలో 2 చెట్ల మధ్య దూరం కంటే వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చెట్ల మధ్యలో అంతరకృషి లేదా దున్నటం అనేది సులువుగా ఉంటుంది. దీర్ఘ చతురస్రాకార పద్ధతికి ఉదాహరణ ద్రాక్ష తోట. తర్వాత ద్వంద్వ చతురస్ర పద్ధతి, దీనికి మరో పేరు పిల్లర్ పద్ధతి. చతురస్రాకార పద్ధతుల్లో ఇక్కడ మొక్కలు నాటుతారు. తర్వాత ప్రతి చతురస్ర మధ్యలో వేరొక స్వల్పకాలిక ఫలజాత మొక్కలు నాటుతారు. దీన్నే పిల్లర్ మొక్క లేదా ఫిల్లర్ ప్లాంట్ అంటారు. ఈ క్రింది వాటిలో పిల్లర్ మొక్క అనేది ఏ పద్ధతిలో మనం గమనించవచ్చు అని అంటే ద్వంద్వ చతురస్రాకార పద్ధతి. అందుకే దీన్ని పిల్లర్ పద్ధతి అని కూడా అంటాం. ద్వంద్వ చతురస్రాకార పద్ధతి అని కూడా అంటాం. చతురస్రాకార పద్ధతిలో కంటే ఏ పద్ధతిలో మొత్తము చెట్లు రెట్టింపు సంఖ్యలో నాటవచ్చు అంటే ద్వంద్వ చతురస్రాకార పద్ధతిలో మాత్రమే నాటవచ్చు. తర్వాత 4వది ముక్కోణం లేదా షడ్భుజ పద్ధతి. ఈ పద్ధతిలో ఎన్ని చెట్లు నాటుతారంటే సుమారు 7 చెట్లు ఉండటం వలన దీనిని షెఫ్ట్ పుల్ పద్ధతి అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్. చతురస్రాకార పద్ధతిలో కంటే ఈ పద్ధతిలో 15% చెట్లు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కాంటూర్ పద్ధతి. కొండ ప్రాంతంలో వాలును బట్టి అంచులంచుగా సదును చేసి సమతలం మీద మొక్కలు నాటుతారు కాబట్టి ఇది కొండ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఎక్కువగా ఈ కాంటూర్ సేద్యం అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సీతంపేట, అరకు, హ్యాలీవ్ ఏరియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జత వర్షాల పద్ధతి. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను నాటడానికి సాగు చేయడాన్ని మనం అధిక సాంద్రత మొక్కల సాగు అని చెప్పుకుంటాం. ఇక్కడ ఎక్కువ సాంద్రతలో మొక్కలు సాగు చేయడం అనేది జరుగుతుంది. ఈ జత వరుసల పద్ధతి అనేది ప్రస్తుతం ఎక్కువగా మామిడి తోటలో సాగు చేస్తున్నారు. మనకు ఆన్సర్ మామిడి ఇస్తే మామిడి. తర్వాత దీన్ని జంట వరుసల్లో అదేవిధంగా చూసినట్లయితే మనకి అరటి, అదేవిధంగా జామి కూడా ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మొక్కలు, అంటు మొక్కల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు. మొక్కలలో కొమ్మల మధ్య కనీసం డాష్ ఎడ ఉండాలంటే 15 సెంటీమీటర్లు ఎడ ఉండాలి. అంటు మొక్క 2 అడుగులు ఎత్తు ఉండి ఎన్ని సంవత్సరాల వయసు కలిగి ఉండాలంటే 1.5 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. నెక్స్ట్ మొక్కలు నాటేటప్పుడు ప్రధాన నర్సరీ నుండి మొక్కలు నాటే ప్రాంతానికి ఎంత శాతం మొక్కలు అదనంగా తీసుకురావాలంటే సుమారు 10% మొక్కలు అదనంగా తీసుకురావాలి. నేలలు, భౌతిక రసాయనిక స్వభావాలు, నేలలో రకాలు, భూసార పరీక్ష ప్రాముఖ్యత.